మనకు ట్రెండింగ్ టాపిక్ చూసినట్టయితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఏదైతే 7 విన్నర్‌గా ఉన్నాడో ఆయన అరెస్ట్ అయ్యి 14 రోజుల పాటు రిమాండ్‌గా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అసలు ఆయన అరెస్ట్ అవ్వడానికి కారణం ఏంటో క్లుప్తంగా మనం ఇప్పుడు గనక చూసుకున్నట్టయితే ఫస్ట్ బిగ్ బాస్ 7లో ఆయన విన్నర్‌గా ప్రకటించి బయటికి అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వచ్చినప్పుడు అభిమానులు ఎంతోమంది అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ అభిమానులు ఏం చేశారంటే కొంతమంది అందులో ఉన్న కొంతమంది రాళ్ళతోటి ఈ 'బిగ్ బాస్ 7' ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో అశ్విని అనే ఆమె పైన వాళ్ళ వాహనం పైన రాళ్ళతో దాడి చేశారు. నెక్స్ట్ పాత 'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ గీతూ రాయల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కారు మీద కూడా వీళ్ళు రాళ్ళు రువ్వటము అట్లా కొంచెం విధ్వంసకాండకి గురి చేశారు. ఆ టైంలో పోలీసులు ఈ అశ్విన్ పల్లవి ప్రశాంత్‌ని ఇక్కడ కొంచెం బాగోలేదు. ఈ అభిమానుల మధ్య నువ్వు ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళ సొంత వాహనంలో వేరే దారి గుండా వాళ్ళ ఇంటికి పంపిస్తే, ఇక్కడ ఉన్న అభిమానులు కొట్టినా గానీ ఆగట్లేదు. అట్ ద సేమ్ టైమ్ సీక్రెట్‌గా ఆయన్ని పంపించారు. కొంచెం ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న ఆ టైంలో పల్లవి ప్రశాంత్ అప్పటికే వాళ్ళ తమ్ముడు మనోహర్ ఏం చేశాడంటే అన్న బయటికి రాగానే జనాల మధ్యలో అన్నని ర్యాలీగా తీసుకెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్‌లో ఉన్నాడు. కానీ ఇలా సడెన్‌గా ఇలా జరగడం, అన్న అక్కడికి వెళ్ళిపోవడం అయినా గానీ వీళ్ళు దాన్ని ఊహించుకోకుండా ఎలాగైనా ర్యాలీ జరగాలని చెప్పేసి అన్నని మళ్ళీ అద్దె కారులో అన్నపూర్ణ స్టూడియో తీసుకొచ్చి ఈ ఎవరైతే అభిమానులు ఉన్నారో వీళ్ళ మధ్యనే ఆయన ర్యాలీగా తీసుకొచ్చేసి ఇంకొంచెం ఘర్షణకి తీవ్రంగా అభిమానులు వాళ్ళని చూడగానే వాళ్ళకి ఎక్సైట్‌మెంట్ వస్తుంటది కదా! ఆ ఎక్సైట్‌మెంట్‌లో 6 ఆర్టీసీ బస్సులు అండ్ 2 పోలీసు వాహనాలు ధ్వంసం చేశారు. ఈ కే ఇన్ ఇది దీనికంతటికి కారణం పల్లవి ప్రశాంత్. ఆయన్ని సైలెంట్‌గా తీసుకెళ్లారు. అక్కడ ఉండొచ్చు కదా! అభిమానుల మధ్య ఈరోజు కాదు రేపు చేసుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు కంటెస్టెంట్ల మీద ఏసేసి రచ్చ రచ్చ చేస్తున్న టైంలో మళ్ళీ ఈయనొచ్చి దాన్ని కొంచెం ఉద్రేకపరిచే విధంగా చేసాడని చెప్పేసి పలు సెక్షన్ల కింద ఆయన్ని అరెస్ట్ చేసి 14 రోజుల పాటు ఆయనతో పాటు వాళ్ళ సోదరుడు A1గా పల్లవి ప్రశాంత్, A2గా వాళ్ళ బ్రదరు అండ్ ఈ అధికారులు ఎవరైతే నడిపారో వాళ్ళిద్దరు డ్రైవర్లు కూడా ఈ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి చంచలగూడకి తీసుకెళ్లారు. ఫైనల్‌గా 14 రోజుల పాటు రిమాండ్‌లో ఉంచారు. చూద్దాం మరి 14 రోజుల తర్వాత ఏం జరుగుతుంది ఏందో అనేది చూడాలి. పల్లవి ప్రశాంత్‌కి మెయిన్‌గా అరెస్ట్‌కి కారణం మాత్రం ఆయన పోలీసులు చెప్పింది వినకుండా మళ్ళీ బ్యాక్ వచ్చి అభిమానుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ సెక్షన్ కింద ఆయన అరెస్ట్ చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఆర్‌నెట్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మంచి టాపిక్‌తో మళ్ళీ వస్తాను. థాంక్యూ.